హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేనైతే మా పుట్టింటికి వెళ్ళబోతున్నా, గుంటూరు వెళ్తున్నాను అని గట్టిగా అరవాలని ఉంది. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చెల్లికి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఒక 2 days బిఫోర్ వెళ్ళిపోయింది. అండ్ మా హస్బెండ్ ఏమో వాళ్ళ కజిన్ పెళ్ళికి వెళ్ళాలి అనుకున్నాడు. ఇంకా నేనేం చేస్తా, సరే గుంటూరు వెళ్దామని చెప్పేసి ఇంకా నేను కూడా బయలుదేరుతున్నా అనమాట. ఒక పక్క నేనేమో గుంటూరు, ఇంకో పక్క చందు ఏమో హైదరాబాద్ వెళ్ళబోతున్నాము. యాక్చువల్లీ అస్సలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. ఆ రోజే బుక్ చేసుకున్నా. అండ్ టికెట్ ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. కాకపోతే బస్సు వచ్చేసి 11:30కి నాది అండ్ 12:30కి చందుది. నన్ను ఎక్కించి తర్వాత తను హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడే చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. బెంగళూరులో ఏ మినిట్ వర్షం పడుతుందో, ఏ మినిట్ చలి వస్తుందో అస్సలు తెలియట్లే అనమాట. లైట్గానే జస్ట్ డ్రాప్స్ పడింది, కానీ కొంచెం తడిచా అనమాట బస్ వచ్చేలోపు. బేసిక్గా ఫ్రైడే అయితే ఏంటి అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, బస్ కూడా లేట్గా వస్తుంది మన స్టాప్కి. బట్ వీక్ డేస్లో వెళ్తున్నప్పుడు ఇదే ప్లస్ అనమాట, అస్సలు ట్రాఫిక్ అంత ఉండదు. సో ఎర్లీగానే వచ్చేస్తుంది బస్సు, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఏసీ స్లీపర్ బస్సే కానీ డబుల్ సీటర్ బుక్ చేసుకున్నాను అనమాట. నా పక్కన ఎవరో ఉన్నారు, అంత కంఫర్టబుల్గా అనిపించలా. సింగిల్ సీట్ అసలు అవైలబిలిటీయే లేదు. వీక్ డేస్ అయినా కూడా అదేంటో నాకు అర్థం కాలే అనమాట. ఇంకా అందుకే అంత అన్కంఫర్టబుల్గా ఉంది. అండ్ వెళ్ళేసి మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక డే నేను, మా చెల్లి అండ్ కీర్తి ముగ్గురం కలిసి వాసవి కాంప్లెక్స్కి వెళ్ళామన్నమాట. వాసవి కాంప్లెక్స్లో ఒకప్పుడు నేను నెట్ క్లాత్, బనారస్ క్లాత్ ఇలాంటివి విడివిడిగా తీసుకొని అనార్కలి మోడల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అట్లా కుట్టించుకునే వాళ్ళం అనమాట. అప్పట్లో అవి చాలా బాగుండేవి. బట్ ఈ మధ్య అసలు ఆ మోడలే రావట్లే. అయితే ఫ్లోర్ లెంగ్త్ వస్తున్నాయి, లేకపోతే ఎందుకో ఈ మధ్య నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ అంతా అనిపించట్లే అనమాట. సరే అసలు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నట్లయితే వెళ్ళాము. నేను గుంటూరు వెళ్తే మాత్రం మంచిగా ఆటోలకి, బస్సెస్కే తిరుగుతాను. బెంగళూరులోనే ఈ ఆటోలు, క్యాబ్లు బుక్ చేసుకోలేక చావుకు వస్తుంది. అక్కడ ఎప్పుడు అవైలబిలిటీగానే ఉంటాయి. ఇదంతా ఒక డే తీసిన వ్లాగ్ కాదు, నేను వెళ్ళిన 3-4 days ఎలా స్పెండ్ చేశా అనేది మొత్తం తీసా అనమాట. ఒక మెమొరబుల్గా నాకు ఉంటుంది అండ్ మీకు చూపిద్దాం అన్నట్లుగా అయితే అప్లోడ్ చేస్తున్నా. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ ఆ చర్చ్ కట్టిన డేట్న సెలబ్రేట్ చేస్తారనమాట, యానివర్సరీ లాగా. ఇక్కడ హిందూసా, ముస్లిమ్సా ఏం ఉండదు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు, అక్కడ క్యాండిల్స్ ఇస్తారనమాట. సో మేము కూడా క్యాండిల్స్ అయితే ఇవ్వబోతున్నాము. మా చెల్లి, కీర్తి మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళకి ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందని ముందే వచ్చేసారు. ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసరికి ఇంకా అక్కడ మీట్ అయిపోయామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చర్చ్ లో క్యాండిల్స్ ఇచ్చి మనం ఏమన్నా విష్ చేస్తే అది జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటది. సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, బాగా తిరునాళ్ళలానే ఉంటది అనమాట. హిందూస్ వెళ్ళకూడదు, క్రిస్టియన్సే వెళ్ళాలి ఇలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆ ఊర్లో ఉన్న మాక్సిమం అందరూ వెళ్తారు, ఆ తిరునాళ్ళని ఎంజాయ్ చేసేసి వస్తారనమాట. అండ్ ఇక్కడ క్రాకర్స్ అయితే భలే కాలుస్తారు ఎప్పుడు. నేనైతే క్రాకర్స్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయలేకపోయా, ఎందుకో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ కొత్త ఛానల్ కాదు, ఇప్పుడిప్పుడే కొంచెం రీచ్ వచ్చినట్టు ఉండని ఛానల్ కాబట్టి నాకు కొంచెం భయం వేసి ఎక్కువ క్రాకర్స్ అనేది అప్లోడ్ చేయాల. ఇక్కడ కోలాటం ఉంటుంది, ఫుల్ లైటింగ్ వేశారు అండ్ క్రాకర్స్ కూడా బాగుంటాయి అనమాట. స్నేక్ అంటారు, చెట్టు అంటారు, అలా కాలుస్తారనమాట. బాగుంటాయి. అంటే స్నేక్ అంటే అలా స్నేక్ షేప్లో ఉంటాయి ఆ క్రాకర్స్ అనమాట, అంతే. రియల్ స్నేక్ కాదు, జస్ట్ క్రాకర్స్ అంతే. అండ్ తిరునాళ్ళలో అయితే అసలు ఫుల్ జనాలు ఉన్నారు. కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి అనమాట, బొమ్మల స్టాల్స్. ఇవి చూసినప్పుడు అనిపించింది నా చిన్నప్పుడు ఇంకా బొమ్మల స్టాల్స్ ఎన్ని ఉండేవో, అసలు ఎన్ని బొమ్మలు ఉండేవో. ఇక్కడ నాకు ఒక బొమ్మగా అనిపించింది. చిన్నప్పుడు దీన్ని అయితే ఫుల్ ఆడుకునే వాళ్ళం. అలా ఆడుకొని ఒకటి తీసుకున్నాం అనమాట. ఏదైనా 100 rupees అని ఉంది, బాగుంది కదా అని చెప్పేసి ఒక్కటైతే తీసుకున్నాం. ఇంకా నా చిన్నప్పుడు ఆడిన గేమ్స్లో బెస్ట్ అంటే వీడియో గేమ్ అని ఒకటి ఉంటుంది, బిల్డ్ చేస్తాం కదా, అలాంటిది అనమాట. ఎవరికైనా గుర్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో గేమ్ అయితే నాకు ఎంత ఇష్టమో. దాని వీడియో గేమ్ అంటాము. అలానే ఒక చిన్న ఫోన్ టైప్లో ఉండేది. అండ్ ఎక్కువ బార్బీ డాల్స్, మనకి అమ్మాయిలకి ఎన్ని అమ్మాయి బొమ్మలు ఉన్నా కూడా సరిపోవు కదా, అవైతే నాకు పిచ్చి. అసలు ఒకప్పుడు నిజంగా చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఇలాంటి తిరునాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఫుల్ క్రాకర్స్ అవ్వడం వల్ల గోల ఎక్కువసేపు ఉండలేకపోయా అనమాట. మేబీ ఇక్కడ సిటీ లైఫ్లకి అలవాటు పడిపోయి సైలెంట్గా ఉండడం అలవాటు అవుతుందో ఏమో తెలియదు, కానీ అంత ఎక్కువ సౌండ్ని నేను ఎక్కువసేపు తీసుకోలేకపోయా. చెవులు నొప్పి వచ్చేసాయి కూడా నిజం చెప్పాలంటే ఆ క్రాకర్స్ అయిపోయేసరికి. ఫస్ట్ అయితే ఆకాశ దీపాలు అంటారు కదా, ఇంకా దాంతో స్టార్ట్ చేశారనమాట. చిన్నగా స్లోగా
స్లోగా స్టార్ట్ చేసి టప 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 పేలుస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ పేల్చారండి. అమ్మ బాబోయ్ ఎన్ని క్రాకర్స్! ఈ క్రాకర్స్ సౌండ్ కన్నా కూడా తిరునాళ్ళలో పీ పీ అని ఊదే పీకలు వస్తాయి కదా, ఆ పీకలు అయితే యంగ్స్టర్స్ కూడా ఎంతమంది అవి కొనుక్కొని ఊదుతున్నారంటే అబ్బా చెవులు దద్దరిల్లిపోయింది. కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది కూడా మధ్యలో. అయితే నేను చెప్పా కదా స్నేక్ ని కాలుస్తారు అని, ఇదే అన్నమాట, పాము అంటారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి క్రాకర్స్ మాత్రం. చూసేవి కొన్ని బాగున్నాయి, సౌండ్ రానివన్నీ బాగున్నాయి. నన్ను అడిగితే సౌండ్ వచ్చేవి ఏంటంటే ఓన్లీ సౌండే, ఎక్కువ ఇట్లా చూడడానికి అట్లేం లే అనమాట. క్రాకర్స్ అన్ని కాల్చిన తర్వాత అమ్మవారిని ఊరేగింపుకు తీసుకెళ్తారనమాట నైట్. ఇంకా ఊరేగించుకొని వచ్చేసరికి మార్నింగ్ 3 అట్లా అవుతుంది కూడా. అలా అలా ఇంకొక డే అయిపోయింది. అండ్ ఇంకొక డే వచ్చేసి కీర్తి బర్త్డే అనమాట. సో కీర్తి బర్త్డే కూడా ఇక్కడే ఉంది కదా అని బర్త్డే సెలబ్రేట్ చేద్దామని కీర్తినే తీసుకొని బేకరీకి అయితే వెళ్ళాము. పాపం అంతా తెలిసి కూడా ఊపిరి సినిమాలో సర్ప్రైజ్ అన్నట్లుగా సర్ప్రైజ్ అవ్వాలి, ఇంకంతే చేసేది ఏం లేదు. అందుకే ఇంక ముగ్గురం వచ్చామన్నమాట. వచ్చి కేక్ తీసుకున్నాము అండ్ సింపుల్ గా అయితే కీర్తి బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ డేనే మా రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోవాల్సిన డే. ఇలా 2 days కోసం నాకు రాబుద్ది అవ్వదు, బట్ ఏంటో సిచ్యువేషన్ అలా వచ్చింది, అనుకోకుండా వచ్చాను. జస్ట్ 3 days ఎలా అయిపోయాయో కూడా తెలియట్లేదు. రావడం ఒక్కదాన్నే వచ్చా, వెళ్ళేటప్పుడు మాత్రం ముగ్గురం వెళ్తున్నాం. నేను, చందు అండ్ మా చెల్లి ముగ్గురం కలిసి ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం అనమాట. ఇంతే ఈ చిన్ని వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చెప్పండి అబ్బా, కమెంట్ చేయండి.